కృపామయుడా నీలోనా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపలో ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొనేటటువంటి కృప దేవుడిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ముఖ్యంగా ఈ దినాన పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు శుభాకాంక్షలు. దేవుడు మీకు తోడయుండి సురక్షితమైనటువంటి జీవితాన్ని దేవుడు మీకు ఇచ్చి ఆయన మీకు తోడయుండి ఆయన కృపాక్షేమాలు మీతో కూడా నిత్యము దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. అదేవిధంగా పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులకు వారికి హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎవరైనా ప్రియులారా, మరి కుటుంబంలో ఎవరిని ఎట్లా కోల్పోయారో, కొంతమంది వారి కుటుంబాల్లో చాలా దుఃఖంగా ఉంటారు. దేవుడు వారికి ఆదరణ, ఓదార్పు దేవుడు వారికి కలుగజేయునుగాక. ప్రియులారా, మరి మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రతిరోజు కూడా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి కారణం ప్రియులారా, మరి మా హృదయంలో దేవుడు ఉంచినటువంటి భారం. రెండవది, అందరి కొరకు ప్రార్థించాలి. దేవుడు తన వాక్యము ద్వారా ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడో ప్రతిరోజు చెప్పాలి అనేటటువంటి ఒక ఆశతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. పరిచర్య కొరకు ప్రార్థించండి, ప్రోత్సహించండి, సహకరించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, సర్వాధికారి యేసు ప్రభువా, మీకు వందనాలయ్యా. మీరిచ్చినటువంటి అమూల్యమైన ఈ సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఇదిగో తండ్రి, అనుదినము యేసయ్య కృప అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని మా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ బిడ్డల కొరకు ప్రార్థించడానికి ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మేము ఏమై ఉన్నామో అది నీ కృపనైనా, నీ కృప, నీ కృప, నీ కృప. నీ కృప లేనిదే మేము బ్రతకలేము తండ్రి. మీకు వందనాలు. నీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి, మీ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు అనే మాట మనం గమనించాలి. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే చేయి విడువని దేవుడు. దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, కనికరము కలిగినటువంటి వాడు. ఈ వాక్య భాగంలో నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు మొదటి పాయింట్. రెండవది, నిన్ను చెయ్యి విడువడు. మూడవది, నిన్ను నాశనము చేయడు. తర్వాత, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. ఒకటి, కనికరము గల దేవుడు. 2, చెయ్యి విడువని దేవుడు. 3,
నాశనము చేయనివాడు, 4 మరచిపోనివాడు. ఈ 4 పాయింట్లు ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. ముఖ్యంగా కనికరమ్మ కలిగిన దేవుడు అనే మాట మనం చూస్తే, దేవుడు ఎంత కరుణ కలిగిన వాడు అనేది మత్తయి సువార్తలో ప్రియులారా 14వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ చాలామంది జనులు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. చాలామంది వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు వారందరి మీద ప్రభు కనికరపడి అందులో రోగులుగా ఉన్న వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరుస్తాడు. తర్వాత మనం గమనించినప్పుడు దావీదు కుమారుడా, యెరికో పట్టణంలో ఆ ప్రధాన ద్వారం దగ్గర ఒక పుట్టుకతో గుడ్డివాడు భర్తిమై అతను కూర్చొని వచ్చే పోయే వాళ్ళని భిక్షాటన చేస్తుంటాడు. అయితే ఒక రోజున చాలామంది జనులు ఆయన ముందు వెళుతున్నట్టుగా గమనించాడు. అతనికి ఏమీ కనపడదు. అయితే ఏమిటయ్యా ఇంతమంది జనులు వెళ్తున్నారు, ఏం జరిగిందంటే, ఈ దారిలో నజరేయుడైన యేసు వెళుతున్నాడు కాబట్టి ఆయన వెంబటి వస్తున్నారు ఈ జనమంతా అని చెప్పినప్పుడు, అవునా యేసు ప్రభు వెళ్తున్నాడా అని ప్రియులారా ఆయన బిగ్గరగా కేక వేయటం ప్రారంభించాడు. ఏమని? దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలు వేశాడు. ప్రియులారా అక్కడ ఉన్నటువంటి వారు, రేయ్ అరవబాకు, పెద్దగా మాట్లాడబాకు అని అతన్ని గదిమారు. అతను ఏం చేశాడంటే నోరు మూసుకోలేదు కానీ ఇంకా పెద్దగా అరవటం ప్రారంభించాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా. వెంటనే యేసు ప్రభు వెళ్ళేవాడు ఆగి అతని వైపు తిరిగి, అతన్ని ఇట్లా తీసుకొని రండి, అతన్ని పిలవండి అని చెప్పి శిష్యులకు చెప్పాడు. శిష్యులు, బాబు నువ్వు అరవబాకు, ఇంకా ఆయన రమ్మంటున్నాడు అని చెప్పి యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చాడు. నీకేం కావాలి, ఏమిటి అని అంటే, అయ్యా నేను పుట్టుకతో గుడ్డివాడిని, చూపు లేదు, చూపు కావాలి అన్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది కనుక నీవు స్వస్థత పొందుతావు, వెళ్ళు అన్నాడు. ప్రియులారా అట్లా వెళుతూ అతని వెనక్కి తిరిగి వెళుతూ ఉన్న ఆ క్షణంలో అతని యొక్క కళ్ళు తెరవబడ్డాయి. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు ఆ వ్యక్తిని కనికరించాడు. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. ప్రియులారా ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన కనికరించే గొప్ప దేవుడు, కార్యాలు చేసేటటువంటి గొప్ప దేవుడు. నీ జీవితంలో ఆయన సన్నిధిలో నీవు ప్రార్థించినట్టయితే, కరుణించుమని దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టినట్టయితే, ఆయన నీ వైపు తిరిగి ఆయన నిన్ను కనికరించి నీ ప్రతి ఒక్క అవసరత తీర్చివేస్తాడు. తర్వాత మనం గమనించినప్పుడు ఇక్కడ కనికరించే విషయంలో ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఎందుకంటే యేసు ప్రభువారు కుష్ఠరోగుల్ని కనికరించాడు, గుడ్డివారిని కనికరించాడు, తర్వాత ఊచ కాళ్ళు చేతులు కలిగినటువంటి వారిని కనికరించాడు, తర్వాత చనిపోయిన వారి విషయంలో కనికరించాడు, విధవరాలి విషయంలో కనికరించాడు. ఇలా మనం బైబిల్లో చూస్తున్నప్పుడు ఆయన ఎంతో మంది మీద తన కనికరాన్ని చూపించి వారిని ఆదరించాడు, వారిని బలపరిచాడు, వారి జీవితాల్లో గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో కూడా అంతే. దేవుడు ఖచ్చితంగా నిన్ను కనికరిస్తాడు. నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని తొలగించి నీకు నెమ్మదినిస్తాడు. కనుక నీవు దిగులు పడొద్దు. కనికరించే దేవుడు ఉన్నాడు. ఈ రోజున నీ కష్టాన్ని బట్టి, నీ బాధను బట్టి, నీ వాళ్ళు అనగా నీవెవరినైతే నమ్ముకున్నావో, ఎవరినైతే నమ్మావో, నా వాళ్ళు అనుకున్నావో, నా కులస్తులు అనుకున్నావో,
నా స్నేహితులు అనుకున్నావు, అందరినీ నీ జీవితంలో పడుతున్న విషయంలో ఎవ్వరు కనికరించకుండా ప్రతి ఇదిగో ఆయన నిన్ను కనికరిస్తానని, అంతేకాకుండా నిన్ను ఉన్నప్పుడు దగ్గరకు వస్తావు. నీ దగ్గర డబ్బు సమృద్ధిగా ఉన్నప్పుడు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నీవు పెడుతున్నప్పుడు, నువ్వు ఇస్తున్నప్పుడు అందరూ మన చుట్టే ఉంటారు. ఎప్పుడైతే ప్రియులారా నీ పరిస్థితులు బాగోక, వ్యాపారాల్లో నష్టపోయి, ఉద్యోగాలు పోయి, పనులు లేక, ఆర్థిక ఇబ్బందులతో నువ్వు బాధపడుతూ, ప్రియులారా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నిన్ను ఆదరించరు, నిన్ను కనికరించరు, నిన్ను విడిచి వెళ్ళిపోతారు. ఈరోజు మీరు గమనించండి ప్రియులారా, ఒక్క మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని కనికరించటానికి, మనల్ని చెయ్యి విడవకుండా ఉండటానికి మనము దేవునికి ఏం చేయలేదు ప్రియులారా. పైగా మనము దేవునికి దుఃఖాన్ని కలిగించిన మన పాపముల చేత, మన అపరాధాల చేత ఆయనను బాధ పెట్టిన వాళ్ళమే కానీ ప్రియులారా, ఆయనను మన జీవితాలలో ఎప్పుడు సంతోషపెట్టినటువంటి వాళ్ళం కాదు. కానీ మనము ఆయన్ని సంతోషపెట్టకపోయినా, మనము ప్రియులారా ఆ దేవుని దగ్గరికి రాకపోయినా, మనల్ని కనికరించేటటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన. అది ఆయన యొక్క కనికరము. కాబట్టి ఈ లోకంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రియులారా. అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నారు, ఏమీ లేనప్పుడు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడేం చెప్తున్నాడు అని అంటే, మనల్ని ప్రియులారా కనికరించటమే కాదు, మనల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఇదే మాట యెహోషువ గ్రంథంలో యెహోషువతో దేవుడు చెప్తాడు. ఇశ్రాయేలీలకు నాయకుడుగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసినప్పుడు, ప్రియులారా మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ధైర్యపరిచాడు. తర్వాత 6వ వచనంలో, మొదటి అధ్యాయము 6వ వచనంలో మనం చదివినప్పుడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని యెహోషువతో చెప్పాడు. ఎందుకు చెప్పాడు ప్రియులారా? ఇశ్రాయేలీలు మోషేను ఏ విధముగా విసిగించారో, ఏ విధముగా బాధ పెట్టారో, ఏ విధముగా మాట వినకుండా తిరుగుబాటు చేశారో, ఏ విధంగా విసిగించారో, ఏ విధముగా మరి అతనికి దుఃఖాన్ని కలిగించారో మనకు తెలుసు. బైబిల్లో మనం అనేక సార్లు వింటూ వస్తూ ఉన్నాం. అయితే యెహోషువ దగ్గరుండి ఇవన్నీ చూస్తున్నాడు. ఇప్పుడు మోషే తర్వాత నాయకుడుగా యెహోషువను దేవుడు ఏర్పాటు చేసినప్పుడు నేను అనుకుంటాను, యెహోషువ చాలా దిగులు పడుతున్నాడు. ఈ ప్రజల్ని నేను నడిపించలేను, నాకు అంత జ్ఞానం లేదు, అంత సత్తా లేదు, నేను ఎలా నడిపించగలను, ఇదేమిటి ఈ బాధ్యతలు దేవుడు నాకు అప్పగించాడు అని దిగులు, భయము. ప్రియులారా ఆ పరిస్థితులు ఆయనకి తెలుసు కాబట్టి భయపడుతున్నటువంటి ఆ టైంలో దేవుడు అన్నాడు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటాను గనుక నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నిన్ను విడువను. ప్రియులారా యెహోషువ జీవితంలో ఏదైతే దేవుడు చెప్పాడో, ఏదైతే దేవుడు మాట్లాడాడో అది యెహోషువ జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఎలాగంటే యెహోషువతో దేవుడు ఉండి ప్రియులారా ఎన్నో విజయాలు ప్రియులారా దేవుడు యెహోషువ కలుగ చేశాడు. యోర్దాను నది అది చేల్చబడటానికి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక యోర్దాను నది చేల్చబడింది. తర్వాత మనం గమనించినప్పుడు యెరికో గోడలు కూల్చబడటానికి దేవుడు యెహోషువకు తోడుగున్నాడు, విడవలేదు. ఆయన ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానమును యెహోషువ పట్ల దేవుడు నెరవేర్చాడు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు మాటిస్తున్నాడు. ఈ మాట ప్రతి ఒక్కరు తీసుకోండి.
అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోషువ ఇంకా బాధపడతా ఉంటే, ఇంకా భయపడతా ఉంటే ఏమన్నాడు తెలుసా? మనము చదువుదాము బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నా దిగులు రావచ్చు. ఎందుకంటే ఇది అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసు? యెహోషువ, నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, నీకు తోడుగా ఉంటానన్నాను కదా, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నిబ్బరముగా నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. ఆ మాట యెహోషువ జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎవరు లేని బాధపడుతున్నావు? నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారని బాధపడుతున్నావా? నాకు ఎవరు లేరని బాధపడుతున్నావా? నాకు సహకరించే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావా? నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావా? నేను ఒక్కదాన్నే, నా కుటుంబం ఒక్కటే, మేము ఒంటరి వాళ్ళము, వెలివేయబడినటువంటి వారుగా ఉన్నాము, అయ్యో మా జీవితాలు ఇంతేనా అని ఒకవేళ నువ్వు దిగులు పడుతూ ఉంటే, ఈరోజు ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదిగో, దేవుడు నిన్ను కనికరించి చెయ్యి విడువక నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు మనము స్వీకరించాలి. తర్వాత మనం చూద్దాము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట. ప్రియులారా చూద్దాము. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం. భయపడకుడి, వారిని చూసి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. తర్వాత, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి వారిని స్వాధీనపరచు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భయపడకుము, విస్మయమందకుము అని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. ఎవరు? మోషే యెహోషువతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు 6వ వచనంలో, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. ఈరోజు ప్రియులారా మీరు గమనించాలి, ఎవరిని చూసి నీవు దిగులు పడుతున్నావో, భయపడుతున్నావో, దేవుడు అంటున్నాడు వారిని చూసి మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు. అంటే ప్రియులారా, వ్యక్తుల విషయంలో కొంతమంది మన మీదకు వచ్చే వారి విషయం, లేకపోతే మనల్ని బాధించే వారిని బట్టి బాధపడతాం. అయితే ఈరోజు ఇంకొక మాట గమనించండి, దేన్ని చూసి, ఏమి చూసి నువ్వు భయపడుతున్నావు, దిగులు పడుతున్నావు? దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారిని చూసి మోషే ద్వారా చెప్తున్నాడు, వారిని చూసి మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, నేను చెయ్యి విడువను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నీకు తోడుగా ఉంటాను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. ప్రియులారా, అలాగే ఈరోజు నువ్వు ఏ పరిస్థితులను చూసి భయపడుతున్నావు? అప్పులను చూసి భయపడుతున్నావా? ప్రియులారా, నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవని వాటిని చూసి దిగులు పడుతున్నావా? లేక ఇంకా నీ జీవితంలో నేను ఏమి సాధించలేకపోతున్నానని ఆ పరిస్థితులను చూసి నువ్వు దిగులు పడుతున్నావా, బాధపడుతున్నావా? తర్వాత ఇంకా మనం గమనించినప్పుడు ఇంకా ఏదైతే నీ కళ్ళ ఎదుట కనబడుతుందో దాన్ని చూసి నువ్వు భయపడొద్దు.
నువ్వు దిగులు పడొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను చెయ్యి విడువడు, ఆయన నీకు తోడుగా ఉంటానని చెబుతున్నాడు. కాబట్టి నువ్వు దేన్ని చూసి భయపడు, దిగులు పడొద్దు. నిన్ను విడువని దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇంకో మాట ఏముందో తెలుసా అక్కడ? ప్రభునందు ప్రియులారా, అది మనం గమనించాలి. 8వ వచనం, నీ ముందర నడుచువాడు, ఆయన నీ ముందు నడుస్తాడు. నీ ముందు ఆయన నడిచినప్పుడు ఇంక నీకు బాధ ఏముంది? నీ ముందు ఆయన ఉన్నప్పుడు ఎన్ని బాధలున్నా అవి తొలగిపోతాయి. ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అభ్యంతరాలున్నా, ఎన్ని శోధనలున్నా అవి నీ ఎదుటి నుండి తొలగిపోతాయి. ఎందుకు? నీ ముందు ఎవరున్నారో తెలుసా? యేసయ్య ఉన్నాడు. నీ ముందు ఆయన ఉంటానని చెప్తున్నాడు. నీ ముందున్న దేవుడు నిన్ను నడిపిస్తాడు. నిన్ను విడువక నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించేటటువంటి గొప్ప దేవుడు యేసయ్య. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ మాటల చేత మీరు బలపరచబడండి, ఈ మాటల చేత మీరు ఆదరించబడండి, ధైర్యముగా ఉండండి. ప్రియులారా, మీరు గమనించాలి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదివినప్పుడు 3వ అధ్యాయం 6వ వచనములో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ మార్గములన్నీ సరళమవుతాయి అని వ్రాయబడింది. అవును ప్రియులారా, నీ జీవితంలో ఇక దేని వైపు చూడొద్దు, ఆయన వైపు చూడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయములో 1వ వచనములో మనం చదివినప్పుడు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనము చూడాలి. యేసు వైపు మనము చూడాలి. నీ పరిస్థితులు దేని వైపు చూడొద్దు, నిన్ను బాధించే దేని వైపు చూడొద్దు, నిన్ను కృంగదీసే దేని వైపు చూడొద్దు, నీకు దుఃఖాన్ని కలిగించే దేని వైపు చూడొద్దు, యేసు వైపు చూడు. ఎందుకో తెలుసా? నీ ముందు నడిచేవాడు, నీ ముందు నడుస్తూ నిన్ను నడిపించువాడు ఆయనై ఉన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని చేత ప్రేమింపబడుతున్నటువంటి వారులారా, మీరు గమనించండి, మీరు ధన్యులు. ఎందుకంటే ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు గనుక నీకు ముందు నడిచి నీ మార్గమును సరళం చేస్తాడు. తర్వాత మరొక వాక్యాన్ని మనం చూస్తే, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము, కీర్తనలు 37వ అధ్యాయం. మీ దగ్గర బైబిళ్ళు ఉన్నాయా? బైబిళ్ళు ఉంటే ప్రియులారా, బైబిల్ ముందు పెట్టుకోండి. ఎక్కడో పెట్టెలోనో షెల్ఫ్లోనో పెట్టేసి సెల్ ఫోన్లో అలా కూర్చొని మీరు చూస్తున్నారేమో. బైబిల్ కూడా దగ్గర ఉండాలి. ఓకేనా? 37వ అధ్యాయము 28వ వచనం మనం చదువుదాం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. చాలా అద్భుతమైనటువంటి మాట. ఆయన తన భక్తులను విడువడు అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు నీవు దేవుని భక్తుడుగా ఉన్నావా? అయితే ఆ మాట గుర్తుపెట్టుకోండి, నిన్ను విడువడు. నువ్వు ఆయన భక్తుడు అయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి, ఆయన దేవుడుగా రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తివైతే ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన చెబుతున్నటువంటి మాట, ఆయన భక్తులను విడిచే దేవుడు. ప్రభునందు ప్రియులారా, మరి ఎందుకు నీవు విశ్వాసిగా ఉండి కూడా భయపడుతున్నావే? నీవు ప్రార్థన చేసుకుంటూ కూడా దిగులు పడుతున్నావే? నీవు దేవుని మందిరానికి వస్తూ వాక్యం వింటూ కూడా నువ్వు బలహీనపడుతున్నావే, ఏడుస్తున్నావే, దుఃఖపడుతున్నావే? అది మనం చెయ్యొద్దు కదా. దేవుడు చెబుతున్న మాట నువ్వు నమ్మట్లేదా? మందిరానికి వెళ్తున్నావే కానీ దేవుని మాటలు నమ్మట్లేదా? నువ్వు నమ్మట్లేదా? మనం విన్న దేవుని మాటలు మనం నమ్మాలి. నేను దేవుని భక్తుడను, నేను భయపడను, నేను దేవుని భక్తుడను, ఆయన నన్ను విడిచిపెట్టడు అని ఎందుకు ధైర్యముగా నీవు ఉండలేకపోతున్నావు? ఈరోజు దేవుడు నీతో, ఆయన భక్తుడివేనా? నిన్ను విడువడు, అంతే. నీకు అందరూ దూరంగా ఉన్నారు కదా, దూరంగా ఉన్నారని నువ్వేం భయపడద్దు. నిన్ను విడువడు. ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు ఎవరు నీతో ఉన్నా ఏమి, లేకపోతే ఏమి. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో నీకు తోడుగా ఉండి నిన్ను విడువని దేవుడు ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాడు.
తర్వాత 9వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చదివితే, కీర్తన గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, యెహోవా నిన్ను ఆశ్రయించు వాని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఆయన ఆశ్రయించే వారిని విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుణ్ణి ఆశ్రయించావా? దేవుని భక్తులను కాపాడుతాడని మనం విన్నాం. మనం బైబిల్లో ఒక మాట చూస్తే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదివితే, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఒక అతను ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అతడు ఒక భక్తుడు. అతనికి యేసు ప్రభు తెలియదండి. అతనికి యేసు ప్రభు గురించి, ఆ రక్షణ గురించి ఆయనకు అసలు తెలియదు. అయితే భక్తిపరుడు, ప్రార్థన చేస్తాడు, ధర్మకార్యాలు చేస్తాడు. అయితే ఒకరోజు పగలపూట మధ్యాహ్నం 3 గంటలకి దేవదూత ప్రత్యక్షమైంది. అతని భక్తి చూడండి. అతని భక్తిని బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదాన్ని బట్టి, అతడు చేస్తున్న ధర్మకార్యాలను బట్టి ప్రియులారా దేవుడు ఎంతో మెచ్చుకున్నాడు. ప్రియులారా అతన్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవదూతను పంపించాడు. కొర్నేలి, ఇదిగో నీ ప్రార్థనలు వినబడ్డాయి. నీవు చేసిన ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా ఉన్నాయి అక్కడ అని దేవుడు అతన్ని బలపరిచాడు, అతన్ని ప్రోత్సహించాడు, అతన్ని రక్షించాలనుకున్నాడు. అతడు రక్షణ పొందాలా. అయితే అందుకే ప్రియులారా పేతురు దగ్గరికి పంపించాడు. పేతురు దగ్గరికి పంపించినప్పుడు పేతురు యేసు ప్రభు గురించి చెప్పాడు. తర్వాత కొన్నేళ్ళు రక్షణలోకి వచ్చాడు. ఈరోజు మీరు గమనించండి, తన భక్తులను ఆయన నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు అనుకో, నీకు తెలీదు. మనుషులం కదా, కొన్నిసార్లు మనకు వచ్చిన ఆలోచనే కరెక్ట్ అనుకుంటాం, మనకు వచ్చినటువంటి తలంపే కరెక్ట్ అనుకుంటాం. నువ్వు ఆయన యందు భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నావు కదా. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను చెయ్యి విడుబడు కాబట్టి నీవు నడవవలసిన త్రోవను ఆయన నీకు చూపిస్తాడు. నీవు నడవవలసిన త్రోవలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లోకంలో ఎవరు నిన్ను చెయ్యి విడిచినా, ఎవరు నీకు దూరంగా ఉన్నా, మన యేసయ్య నీకు దూరంగా ఉండడు, నిన్ను విడువడు, నీ ముందు నడుస్తాడు, నీతో ఉంటాడు. దేన్ని చూసి దిగులు పడద్దు. ఓకేనా? ప్రార్థన చేసుకుందామా? మరి ధైర్యంగా ఉంటావా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నమ్ముతావా? నిన్ను చెయ్యి విడువడని నిన్ను నమ్ముతావా? అయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ తండ్రి, సర్వాధికారివైన మా దేవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క మా తండ్రి ఉదయకాల సమయంలో నీ బిడ్డలకు శుభవచనాలు చెప్పడానికి మీరు కృప చూపినందుకై మీకు స్తోత్రాలు. అవును, నీ బిడ్డలను ప్రతిరోజు ఒక్కొక్క వాక్యము ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు. నీ మాటలు ఈ విధంగా జ్ఞాపకం చేసుకునే కృపను ఇచ్చారు. మీకు వందనాలు. ఎవరైతే నాకు ఎవరు లేరని బాధపడుతున్నారో, ఎవరైతే నన్ను విడిచిపెట్టారో అందరూ అని అనుకుంటున్నారో, ఎవరైతే నేను ఒంటరిదాన్ని, మా కుటుంబం ఒంటరిదని అనుకుంటున్నారో, ప్రభువా ఎవరైతే మాకు ఏ దిక్కు లేదని అనుకుంటున్నారో, ఈరోజు వారితో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు. చెయ్యి విడువని దేవుడవునైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా కనికరించే దేవుడవునైనా మీకు స్తోత్రాలు నాయనా, మీకు స్తోత్రాలు. ఎవరైనా రోగులుగా ఉంటే వారిని స్వస్థపరచండి నాయన. ఎవరైనా సమస్యల్లో ఉంటే ఆ సమస్యలను వారి నుండి తొలగించండి నాయన. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారి కష్టాలు తొలగించండి నాయన. ఎవరైతే దెయ్యపు ప్రభావం చేత బాధపడుతున్నారో వారికి ఉన్న ప్రతి బాధ తొలగించండి నాయన. దివ్య సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచి మీ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీరు చేసిన వాగ్దానాలు నమ్మదగిన వాగ్దానాలు మా తండ్రి. ఈ వాగ్దానాలను పట్టుకొని ప్రతి ఒక్కరూ
జీవించటానికి మీ సహాయము దయచేయి. ఈ ఉదయ కాలమున నీ బిడ్డల పక్షాన ప్రభువా ఎల్లప్పుడూ మీరుండి నడిపించమని, తోడుగా ఉండమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ నాతో ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. మిమ్ములను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమున మీకు శుభం కలుగునుగాక. ఆమేన్.